హాయ్ ఫ్రెండ్స్, మా ఊర్లో శివాలయం నిర్మాణంలో ఉందని నేను సంక్రాంతికి చేసిన వీడియోలో చూపించాను కదా. ఇప్పుడైతే ఆ టెంపుల్ పూర్తి వస్తుంది. మా ఊరు శివాలయం ఓపెనింగ్ వచ్చేసి మార్చి 2వ తారీఖున మధ్యాహ్నం 11:20 టెంపుల్ని ఓపెన్ చేస్తారు. అదే రోజున ధ్వజస్తంభం కూడా పెడతారండి. అలాగే ఈ టెంపుల్ అంతా కూడా చాలా బాగా నిర్మించారు. పక్కన కళ్యాణ మండపం కూడా నిర్మించారు. నేను కూడా గుడి కడుతున్నప్పుడు ఎప్పుడు కూడా చూడడానికి అయితే రాలేదు. ఇంకెలాగా వీడియో తీద్దాం కదా, టెంపుల్ ఎలా ఉంది అని చూద్దామని చెప్పి వచ్చాను. అలాగే పక్కన కళ్యాణ మండపం కూడా చాలా పెద్ద కళ్యాణ మండపమే నిర్మించారు. ఇంతకుముందు ఉన్న టెంపుల్ అయితే చాలా చిన్నగా ఉండేదండి. ఇప్పుడైతే చాలా పెద్దగా టెంపుల్ అయితే నిర్మించారు. అలాగే మనకి శివుడికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు కాబట్టి ముందుగానే నందీశ్వరుని అయితే ప్రతిష్ఠించేశారు. ఇంకా లోపల వచ్చేసి లింగాన్ని అయితే పెట్టాలండి. ఇదే గర్భగుడి అనమాట లోపల. ఇంకా బయటంతా ప్లేస్ అయితే ఇలా ఉంది. అయితే ఇంకా గుడి ఓపెనింగ్ ముందుగా 10 రోజుల ముందు నుంచి కూడా ఇక్కడ పూజలు అయితే జరుగుతున్నాయి. ఈ రోజు వచ్చేసి గర్భగుడిలో పెట్టే శివలింగానికి క్షీరాభిషేకం ఉంది. భక్తులు స్వహస్తాలతో చేసుకోవచ్చు అని చెప్పి గ్రామంలో అనౌన్స్మెంట్ చేశారనమాట. దానికోసం భక్తులందరూ వచ్చారు. అలాగే ఈ పూజలో పాల్గొనడానికి ఈ 10 రోజులు కూడా భక్తులందరూ కూడా గ్రామస్తులందరూ కూడా చాలామంది ఈ శివమాలలు అయితే వేసుకున్నారండి. మాతలు ఉన్నారు, అలాగే శివస్వాములు కూడా ఉన్నారు. గ్రామస్తులు చాలామంది ఈ మాల అయితే వేసుకున్నారు. చాలా చక్కగా ఇక్కడ పూజా కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. పార్వతీ సమేత కూటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టతో పాటు చండీశ్వరుడు, నందీశ్వరుడు, అలాగే అయ్యప్ప స్వామి, హయగ్రీవ స్వామి, కాలభైరవ, ధ్వజస్తంభం, అలాగే గోపురాలు ఇవన్నీ కూడా ప్రతిష్ట అంతా కూడా ఆ రోజే జరగబోతుంది. ఇంకా నేను ఎలాగా పెళ్ళికి వెళ్ళి ఊర్లోనే ఉన్నాను కాబట్టి ఒక రోజు అయితే ఈ పూజలో పాల్గొనడానికి నేను కూడా చూడడానికి అయితే వెళ్ళాను. అయితే ప్రతిష్ఠించబోయే విగ్రహాలు అయితే ఇవేనండి. ముందుగా వీటికి పూజాది కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. అలాగే మహాశివరాత్రి రోజునైతే గ్రామ ప్రదక్షిణ కూడా చేయబోతున్నారు. అలా గ్రామ ప్రదక్షిణ చేసేటప్పుడు గ్రామస్తులందరూ కూడా స్వయంగా స్వహస్తాలతో జలాభిషేకం చేసుకోవచ్చండి. గర్భగుడిలో పెట్టే శివలింగం అయితే ఇదే. ఇంకా గర్భగుడిలో పెట్టిన తర్వాత మనం ఎవరు అభిషేకం చేయలేం కాబట్టి శివరాత్రికి ముందు రోజునైతే స్వహస్తాలతో క్షీరాభిషేకం చేసుకోవచ్చని అనౌన్స్మెంట్ చేస్తే గ్రామస్తులందరూ కూడా చాలా భారీ ఎత్తున స్వామివారికి క్షీరాభిషేకం చేసుకోవడానికి అయితే తరలి వచ్చారు. నేను కూడా క్షీరాభిషేకం అయితే చేసిన తర్వాత ఇక్కడ ప్రతిష్ఠించబోయే విగ్రహాలన్నీ కూడా నేను వీడియో తీస్తున్నాను. అయ్యప్ప స్వామి, హయగ్రీవ స్వామి, చండీశ్వరుడు, కాలభైరవుడు ఇవన్నీ కూడాను. అలాగే ఇవైతే రాజగోపురాలు, గంటలు అన్నమాట. ప్రతిష్ఠించడానికి వారం రోజుల ముందు నుంచి కూడా ఇక్కడ పూజాది కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. అలాగే శివరాత్రికి కూడా జాగరణ, భజన కార్యక్రమాలు అయితే చాలా భారీ ఎత్తున ఇక్కడ నిర్వహిస్తున్నారండి. చూస్తున్నారు కదా, శివలింగానికి అయితే భక్తులందరూ కూడా స్వహస్తాలతో అభిషేకం